నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే వైసీపీ జెండా ఎత్తిన కార్యకర్తలు కావచ్చు క్యాడర్ కావచ్చు పెద్ద ఎత్తున భయపడుతున్న తరుణంలో చాలా మంది అకౌంట్లను సుమారుగా 7,000కు పైగా ట్విట్టర్ హ్యాండిల్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ను బ్లాక్ చేసుకొని నిన్న మొన్న మనం చూసిన ఉత్తరాంధ్రలో కూడా వైసీపీ కండువా మోసిన కొంతమంది జాలర్లు మరికొంతమంది కార్యకర్తల గుడిసెలను తగలబెడుతున్న వీడియోస్ కూడా వెలుగులోకి వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో వైసీపీ పేరు చెప్తే భయపడేలా కూటమి నేతలు కూటమి కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ను వదిలేసి సేఫ్ జోన్ కోసం వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తలదాచుకోవడమే ముఖ్యంగా అంటే ఈ 5 ఏళ్ల పాటు ప్రాణాలను కాపాడుకోవడమే పెద్ద టాస్క్ అయిపోయిన నేపథ్యంలో నిన్న ఆంధ్రప్రదేశ్లో ఒక అనూహ్య ఘటన వెలుగు చూసింది. అదేంటంటే విజయవాడ వేదికగా గత 10 ఏళ్లుగా తిరుగులేని రాజకీయాలు చేసిన మాజీ ఎంపీ విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్టు ట్విట్టర్లో ఒక పోస్ట్ జారీ చేశారు. సో దాంతో రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఈయన ఢిల్లీ వేదికగా నితిన్ గడ్కరీ మరికొంతమంది కీలకమైన నేతలతో అంటే తనకు అవకాశం ఇచ్చిన చంద్రబాబును పక్కన పెట్టి కృతజ్ఞత లేకుండా అంటే ఇదంతా టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణ అనమాట. కృతజ్ఞత లేకుండా 10 ఏళ్ల పాటు పార్లమెంట్లో కూర్చొని తన సొంత పనులు నిర్వహించుకుంటారని చెప్పి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అంటే ఇటు వైసీపీలో గెలవకపోగా అటు టీడీపీ సానుభూతి పరులను సైతం దూరం చేసుకున్న అంతర్మదనం కేశినేని నానిలో కనిపించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆయన రాసిన ఈ ట్వీట్ ఏదైతే ఉందో చాలా ఆసక్తికరంగా ఆలోచన పరంగా ఉంది. ఒకసారి ఆయన ఏం రాసిండో చూద్దాం. ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ అండ్ రిఫ్లెక్షన్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు స్టెప్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ అండ్ కంక్లూడ్ మై పొలిటికల్ జర్నీ. సో ఫలితాలను అంచనా వేసిన తర్వాత జరిగిన అంటే పోలింగ్ సరళిని గమనించిన తర్వాత తాను నిర్ణయించుకున్నట్టు అంటే పొలిటికల్ జర్నీని ఆపేసేందుకు నిష్క్రమించేందుకు డెసిజన్ తీసుకున్నట్టు చెప్తున్నాను అనమాట. సర్వింగ్ ద పీపుల్ ఆఫ్ విజయవాడ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ 2 terms హ్యాస్ బీన్ అన్ ఇంక్రెడిబుల్ హానర్. The resilience and determination of the people of Vijayawada have been my inspiration and I am fully thankful for their unwavering support. సో 10 ఏళ్ల పాటు తనను ఆదరించిన అంటే ఎట్లాంటి పరిస్థితుల్లోనూ తనకు మద్దతు ఇచ్చిన విజయవాడ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పి ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. ఆల్దో ఐఎమ్ స్టెప్పింగ్ అవే ఫ్రమ్ ది పొలిటికల్ ఏరియా మై కమిట్మెంట్ టు విజయవాడ రిమైన్స్ స్ట్రాంగ్. ఐ విల్ కంటిన్యూ టు సపోర్ట్ అండ్ అడ్వకేట్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ విజయవాడ ఇన్ ఎనీ వే ఐ కెన్. సో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్న విజయవాడకు సంబంధించి విజయవాడ అభివృద్ధికి సంబంధించి తన కమిట్మెంట్ను నిరూపించుకుంటారు. అలాగే ప్రజలతో మమేకమవుతూనే ఉంటానని చెప్పి కూడా చెప్పాడు అనమాట. మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ ఇన్ మై పొలిటికల్ జర్నీ. యాజ్ ఐ మూవ్ టు ది నెక్స్ట్ చాప్టర్ ఐ క్యారీ విత్ మీ చెరిష్డ్ మెమోరీస్ and invaluable experience. I wish the new representatives of all the best in striving for the development and prosperity of Vijayawada. I thank the people of Vijayawada once again for according me the incredible opportunity to serve them for 10 years with heartful gratitude. So మనసంతా కృతజ్ఞతలతో నిండిన హృదయంతో చెప్తా ఉన్నా తనకు మద్దతుగా ఇచ్చిన విజయవాడ ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పి ఆయన ఇచ్చిన ట్వీట్ నిన్న సంచలనం అనమాట. సో మొత్తం మీద విజయవాడ వేదికగా రాజకీయాలు చేసిన గతంలో లగడపాటి రాజగోపాల్ కూడా 10 ఏళ్ల పాటు విజయవాడకు ఎంపీగా ప్రాతినిధ్యం వహించి అనూహ్యంగా అంటే రాష్ట్ర విభజన తర్వాత సన్యాసం తీసుకుంటారన్న మాట మీద నిలబడి రాజకీయాల నుంచి నిష్క్రమించారు. ఆ తర్వాత పొట్లూరి వరప్రసాద్ వైసీపీ వేదికగా ఆయన గతంలో ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కూడా రాజకీయాల నుంచి నిష్క్రమించారు. 2004లో అశ్విని దత్ సినీ నిర్మాత ఎవరైతే ఉన్నారో టీడీపీ నుంచి పోటీ చేసి లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓడిపోయారు. ఆయన కూడా రాజకీయాల్లో లేకుండా పోయారు. మొత్తం మీద దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే విజయవాడ వేదికగా ఎంపీగా గెలిచిన ఎవరికి కూడా ఒక 10 ఏళ్ల పాటు కాలం కలిసి వస్తుందేమో కానీ తర్వాత మొత్తంగా రాజకీయాల నుంచే నిష్క్రమించే పరిస్థితి ఎదురవుతుంది. దీనికి 4వ సాక్ష్యంగా కేశినేని నాని ఉదాహరణగా చూపిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. సో మరి ఇది ఎటువైపు దారితీస్తుంది అన్నది వేచి చూద్దాం. మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓటమి అనంతరం కలిసినప్పుడు కూడా చాలా మొహంలో ఎట్లాంటి హావభావాలు లేకుండా దీనంగా అంటే ఇంత సేవ చేసినా కూడా ప్రజలు తనను ఓడించడానికి కారణం ఏంటన్న అంతర్మదనంలోకి కేశినేని నాని వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అది కూడా తన దాయాది అజాత శత్రువు అయిన తన తమ్ముడి చేతిలో ఓడిపోవడం ఏంటన్న ఓటమిని కూడా ఆయన జీర్ణించుకోలేకపోయినట్టు సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. సో మొత్తం మీద
కేశినేని లాంటివి ప్రజాబంధు రాజకీయాలకు దూరం అవడం వాస్తవానికి విజయవాడకు ఆ మాటకు వస్తే మొత్తం కృష్ణా జిల్లాకే ఒక తీరని లోటుగా చెప్పొచ్చు. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గానికి ఆయన చాలా ఆప్తుడు. వాస్తవానికి అంటే కమ్మ సామాజిక వర్గం అంటేనే టీడీపీకి వెనుదానిగా నిలిచేది. అట్లాంటిది కేశినేని నాని క్యారెక్టర్ను గుర్తించి ఆయనతో జర్నీ చేసిన కమ్మ సామాజిక వర్గం నేతలు చాలామందే. సో వాళ్ళందరినీ ఆదరిస్తారు. వైసీపీలో చాలా మంచి అవకాశాలు ఇప్పిస్తాడని ఆశించిన చాలామందికి ఈరోజు కేశినేని నాని ఓటమి జీర్ణం కాని వ్యవహారం. సో మరి ఈ ఆయన నెక్స్ట్ పొలిటికల్ జర్నీ నుంచి ఆల్రెడీ క్విట్ అయ్యారు. నెక్స్ట్ ఏం చేస్తారు? గతంలో ట్రావెల్స్ అధినేతగా ఆయన చాలా కోట్లు సంపాదించారు, పోగొట్టుకున్నారు కూడా. మరి నెక్స్ట్ కెరీర్ ఏంటన్నది కాలమే నిర్ణయించాలి. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఇప్పటికే తన రాజకీయ వారసురాలిగా తన కూతుర్ని రాజకీయాల్లో ప్రవేశపెట్టారు. ఆమె మొన్న కేశినేని నాని కోసం అలాగే దేవినేని అవినాష్ కోసం కృష్ణా జిల్లాలో మెజారిటీ సీట్లలో గెలుపు కోసం తీవ్రంగా కష్టపడింది. మరి ఆమె పొలిటికల్ కెరీర్ కూడా ఏ దిశగా వెళ్తుంది అన్నది వేచి చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.